మిమ్మల్ని విభిన్న ప్రతిభావంతులుగా గుర్తించి ఆ విధంగా పనిచేయడానికి ఏం అవసరమో అన్ని చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మీరు ఒక పక్క కృష్ణమాదిగ పొడితో మీకోసం పోరాడుతున్నాడు. కోటేశ్వరరావు అయితే మీకోసం ఒకప్పుడు కాదు కార్పొరేషన్ చైర్మన్ లేని సేవలు ఇచ్చాడు. ఆ రోజు నేను చూశాను. ఏదైతే మోటార్ బైక్స్ కూడా మీకు అందరికీ ఇప్పించిన ఘనత కోటేశ్వరరావు గారి దక్కింది. చెప్పడం వేరు, దాన్ని అమలు చేయడం వేరు. ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ వికలాంగుల దినోత్సవాన్ని కూడా రోజాగా తప్పకుండా చేసేవాడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వికలాంగుల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. చాలా దుర్మార్గంగా ఉన్నారు. ఏది ఏమైనా ఇప్పుడే మీకోసం వికలాంగుల హక్కుల పోరాట తరఫున మన మందాకృష్ణమాదిగ గారు ఈరోజు ఇప్పుడే నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. తప్పకుండా మీ అందరిని ఆదరించే బాధ్యత మేము చెప్పిన పనులు చేసే మా ఇంటి తీసుకుంటామని తెలియజేసుకుంటూ కేసీఆర్ గారు చాలా కష్టాలు ఉన్నాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రభుత్వంలో మొత్తం అప్పులు అయిపోయినాయి. నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఇవాళ చేయగలుగుతామా లేదని అనుమానం ఉంది. అయినా కూడా మీ కష్టాలు దృష్టిలో పెట్టుకొని ఈ 6,000 రూపాయలు మళ్ళా మిమ్మల్ని విభిన్న ప్రతిభావంతులుగా గుర్తించి ఆ విధంగా పనిచేయడానికి ఏం అవసరమో అన్ని చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మీరు ఒక పక్క కృష్ణమాదిగ పొడితో మీకోసం పోరాడుతున్నాడు. కోటేశ్వరరావు అయితే మీకోసం ఒకప్పుడు కాదు కార్పొరేషన్ చైర్మన్ లేని సేవలు ఇచ్చాడు. ఆ రోజు నేను చూశాను. ఏదైతే మోటార్ బైక్స్ కూడా మీకు అందరికీ ఇప్పించిన ఘనత కోటేశ్వరరావు గారి దక్కింది. చెప్పడం వేరు, దాన్ని అమలు చేయడం వేరు. ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ వికలాంగుల దినోత్సవాన్ని కూడా రోజాగా తప్పకుండా చేసేవాడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వికలాంగుల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. చాలా దుర్మార్గంగా ఉన్నారు. ఏది ఏమైనా ఇప్పుడే మీకోసం వికలాంగుల హక్కుల పోరాట తరఫున మన మందాకృష్ణమాదిగ గారు ఈరోజు ఇప్పుడే నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. తప్పకుండా మీ అందరిని ఆదరించే బాధ్యత మేము చెప్పిన పనులు చేసే మా ఇంటి తీసుకుంటామని తెలియజేసుకుంటూ కేసీఆర్ గారు చాలా కష్టాలు ఉన్నాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రభుత్వంలో మొత్తం అప్పులు అయిపోయినాయి. నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఇవాళ చేయగలుగుతామా లేదని అనుమానం ఉంది. అయినా కూడా మీ కష్టాలు దృష్టిలో పెట్టుకొని ఈ 6,000 రూపాయలు జై చంద్రన్న.